వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మేము ఒక బర్గర్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇలా ఈవినింగ్ టైంలో ఇలా ఆకలిస్తుంది ఏమైనా తీసుకురాలంటే మా డాడీ బర్గర్ మాకు తీసుకొచ్చారు. సో ఇవాళ దీంతో బర్గర్ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఈ రెసిపీని మీతో పాటు కూడా షేర్ చేసుకుందామని వీడియోని షూట్ చేస్తున్నాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనమైతే స్టవ్ ఆన్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. మనము ప్యాన్లో బాయిల్ చేసుకొని పొటాటోస్ బాయిల్ చేస్తాం కదా, అందుకు పొటాటోస్ బాయిల్ అయ్యేలోపు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బ్రెడ్ బన్స్ని అయితే మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా. సో ఇలా బర్గర్స్ని మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. బర్గర్స్ని హాఫ్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పొటాటోస్ అనేవి టోటల్గా బాయిల్ అయినాక మనము పొటాటోస్ని బయటికి తీసి వాటిని కూల్ వాటర్లో యాడ్ చేసిన తర్వాత మనము ఇలా పొట్టు తీసేసుకొని మొత్తం అన్ని పొట్టు తీసిన తర్వాత వాటిని స్మాష్ చేసుకోవాలి. టోటల్గా ఇలా పేస్ట్ లాగా చేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసుకొని అందులో ప్యాన్ వేసుకొని అందులో ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం జీలకర్ర వేయాలన్నమాట. జీలకర్ర వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్ కారము ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మనం మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆలుని మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా ముద్దగా దగ్గరికి అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకొని ఇలా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఇలా ఒక నిమ్మకాయని మనము స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసి అందులో ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని హైలో పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు శనగపిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ఆ పేస్ట్ పెట్టుకున్న ఆలు పేస్ట్ని మనము స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవ్వనిచ్చిన తర్వాత మనం దాన్ని బాయిల్స్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ శనగపిండిలో ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద కడాయిలో ఆయిల్ పోసుకొని మనము ఈ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఈ శనగపిండిలో డిప్ చేసి నీట్గా డిప్ చేసి ఆయిల్లో వేయాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ బాల్స్ని మనము ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మనం కొన్ని ఒక 5 to 6 పచ్చిమిర్చిలని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చిని ఫ్రై చేసిన తర్వాత మనం బర్గర్ బ్రెడ్ని ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాం కదా, అందులో మనం ఆనియన్స్ వేసుకొని నీట్గా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనమైతే ఈ ఆలు బాల్స్ని ప్రెస్ వేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి. సాస్ కూడా వేసుకోవచ్చు. అయ్యో కొంచెం ఎక్కువ పడిపోయినట్టుంది ఫ్రెండ్స్, పర్లేదులేండి. తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుంటే బర్గర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే బర్గర్ని తయారు చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.